హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. ఈ వీడియోస్ మనం ఏం డిస్కస్ చేస్తాం? ఎరేస్ కాన్సెప్ట్. ఎరేస్లో 2 డైమెన్షనల్ ఎరేస్ అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్యారెక్టర్ ఎరే. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ క్యార్. సో ఎవ్రీ క్యారెక్టర్కి ఏముంటుంది చెప్పి, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఏ ఎవ్రీ క్యారెక్టర్ ఈక్వలెంట్ యాస్కీ వాల్యూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ క్యారెక్టర్ విత్ స్మాల్ ఏ, క్యారెక్టర్ అనేది విత్ సింగిల్ కోట్స్లో ఉండాలి. స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఈస్ 97. నెక్స్ట్ స్మాల్ జెడ్ యాస్కీ వాల్యూ ఈస్ 122. నెక్స్ట్ క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ ఈస్ 65. నెక్స్ట్ క్యాపిటల్ జెడ్ యాస్కీ వాల్యూ ఈస్ 90. ఓకే, ఇక్కడ మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ యాస్కీ వాల్యూకి అండ్ క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? స్మాల్ ఏ 97 మైనస్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత వస్తుంది? 32 వస్తుంది. అలాగే స్మాల్ బీకి క్యాపిటల్ బీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా 32 వస్తుంది. అలాగే ఇక్కడ స్మాల్ జెడ్ మైనస్ క్యాపిటల్ జెడ్ డిఫరెన్స్ ఎంత? 32. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ ఈస్ 32. అలాగే స్మాల్ డబ్ల్యూ అండ్ క్యాపిటల్ డబ్ల్యూ డిఫరెన్స్ ఈస్ 32. సో క్యారెక్టర్ మస్ట్ అండ్ షుడ్ అవుతుంది సింగిల్ కోట్స్లో ఉండాలి. వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా మనకి లోవర్ కేస్ ఇచ్చి అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలి, లేకపోతే అప్పర్ కేస్ ఇచ్చి లోవర్ కేసులో కన్వర్ట్ చేయాలంటే ఈ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ స్మాల్ ఏ కావాలనుకోండి, అప్పుడు క్యాపిటల్ ఏ 32 ఈ మైనస్ ఏ ఇటు వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. సో 32 ప్లస్ క్యాపిటల్ ఏ అంటే మనకి స్మాల్ ఏ వస్తుంది. అదే క్యాపిటల్ ఏ కావాలనుకుంటే స్మాల్ ఏ మైనస్ 32 చేస్తే క్యాపిటల్ ఏ వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్, సో మనకి ఇక్కడ ఎవ్రీ క్యారెక్టర్కి యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ స్మాల్ ఏ యాస్కీ వాల్యూ 97, స్మాల్ జెడ్ 122, క్యాపిటల్ ఏ 65, క్యాపిటల్ జెడ్ 90. మనకి 0 అనే నంబర్ ఉంది కదా, నంబర్ కూడా ఒక క్యారెక్టరే, అది కూడా విత్ సింగిల్ కోట్స్లో రాయాలి. సో స్మాల్ 0 యాస్కీ వాల్యూ ఇస్ 48, 1 49, అలా అప్ టు 9 వరకు ఎవ్రీ నంబర్కి ఈక్వలెంట్ యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద ఎవ్రీ క్యారెక్టర్. మనకి స్పేస్ విత్ సింగిల్ కోట్స్లో స్పేస్ ఇచ్చామనుకోండి, ఇది స్పేస్. సో స్పేస్ యాస్కీ వాల్యూ ఎంతంటే 32. స్పేస్, సో స్పేస్ యాస్కీ వాల్యూ ఇస్ 32. నెక్స్ట్ వన్ ఈస్ ట్యాబ్. ట్యాబ్ అంటే ఎలా ఉంటుంది? విత్ సింగిల్ కోట్స్లో /t. సో ట్యాబ్ అంటే 8 స్పేసెస్ వస్తాయి. యాస్కీ వాల్యూ ఎంత అంటే +1 యాడ్ చేయండి, 8కి +1 యాడ్ చేస్తే 9. సో ట్యాబ్ యాస్కీ వాల్యూ ఎంత? 9. నెక్స్ట్ వన్ ఈస్ /n. ఎంటర్ కొడతాం కదా, ఎంటర్ ఎలా విత్ సింగిల్ కోట్స్లో /n యాస్కీ వాల్యూ ఇస్ 10. నెక్స్ట్ బ్యాక్ స్పేస్ /b, బ్యాక్ స్పేస్. ఓకే, దీనికి యాస్కీ వాల్యూ ఏంటంటే 8. నెక్స్ట్ క్యారేజ్ రిటర్న్ విత్ సింగిల్ కోట్స్లో /r. సో క్యారేజ్ రిటర్న్ యాస్కీ వాల్యూ ఏంటంటే 13. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నల్ క్యారెక్టర్ ఈస్ విత్ సింగిల్ కోట్స్లో /0. దీనికి యాస్కీ వాల్యూ ఏంటంటే 0. సో మనకి సి లాంగ్వేజ్లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. So this one is null character. So null character యాస్కీ వాల్యూ ఎంత? 0. అందుకే మనకి సి లాంగ్వేజ్ లో 0 మీన్స్ ఫాల్స్, నాన్ 0 మీన్స్ ట్రూ. సో 32 నాన్ 0 ట్రూ, 9 నాన్ 0 ట్రూ, 10 నాన్ 0 ట్రూ, నాన్ 0 మీన్స్ ట్రూ. నెక్స్ట్ వన్ ఇస్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఇది ఒక కాన్స్టెంట్ EOF, ఎండ్ ఆఫ్ ఫైల్ యాస్కీ వాల్యూ ఇస్ -1. So everyone should remember this
ASCII values. So slash n ASCII value ఎంత 10, backspace ASCII value 8, carriage return slash r carriage return ASCII value ఎంత 13. సో స్పేస్ ఈజ్ 32. మన కీబోర్డ్లో యూజ్ చేసే స్పేస్, ఎంటర్, ట్యాబ్ ఇవన్నీ కూడా క్యారెక్టర్స్. క్యారెక్టర్స్కి ASCII వాల్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, హౌ టు స్కాన్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో వెయిట్ మెయిన్ ఇక్కడ క్యాట్ సిహెచ్ అని తీసుకుంటున్నాను. సో CLRSCR టు క్లియర్ ద స్క్రీన్. సో printf ఎంటర్ ఎనీ క్యార్. సో స్లాష్ n ఎంటర్ ఎనీ క్యార్. ఏ ఫంక్షన్ వాడతాం? స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %c అడ్రస్ ఆఫ్ CH. ఆ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. printf ch1 is equal to %d ఇస్తే ASCII వాల్యూ వస్తుంది, %c వస్తే క్యారెక్టర్ వస్తుంది. సో %d ఇస్తున్నాను, ch. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకి సో క్యారెక్టర్ డిక్లేర్ చేస్తాం. ఎంటర్ ఎనీ క్యార్ అని వచ్చి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. నేను స్మాల్ ఏ అనేది ఎంటర్ చేస్తాం అనుకోండి. సో స్మాల్ ఏ అనేది ఎంటర్ చేస్తే మనం ఎంటర్ చేసిన స్మాల్ ఏకి ASCII వాల్యూ ఎంత 97. సో 97 అనేది అవుట్పుట్ వస్తుంది. అదే ఇక్కడ మనం %c అని ఇస్తే స్మాల్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో Alt F9 ఎస్ కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ క్యార్. స్మాల్ ఏ అని ఇస్తున్నాను, Alt F5. సో ch1 is equal to 97. సో ఎంటర్ ఎనీ క్యార్. స్మాల్ జెడ్ ఇస్తున్నాను, స్మాల్ జెడ్ ASCII వాల్యూ ఎంత 122. సో 122 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ %c అని ఇస్తే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. 0 ఇస్తున్నాను, 0 ASCII వాల్యూ ఎంత? సో Alt F5 48, బట్ %c అని ఇచ్చాం కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి %d అని ఇస్తే ASCII వాల్యూ ప్రింట్ అవుతుంది, %c అని ఇస్తే ఈక్వలెంట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ హౌ టు స్కాన్ 2 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఇది ఒకసారి చూడండి, మనం వాల్యూస్ స్కాన్ చేసేటప్పుడు 2 వాల్యూస్ ఎంటర్ చేయాలంటే స్పేస్, న్యూ లైన్ అండ్ ట్యాబ్ ఆర్ ద సపరేటర్స్. మనం ఇప్పుడు ఇక్కడ ఏ స్పేస్ 20 అని ఇచ్చామనుకోండి, ఆ స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టరే. అదే ఎంటర్ కొట్టామనుకోండి, ఎంటర్ అనేది కూడా ఒక క్యారెక్టరే. స్పేస్ ఇస్తే స్పేస్ యొక్క ASCII వాల్యూ 32, స్లాష్ n అని ఇస్తే ఎంటర్ కొడితే దాని ASCII వాల్యూ 10, క్యారేజ్ రిటర్న్ ASCII వాల్యూ 13. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 క్యారెక్టర్స్ రీడ్ చేస్తున్నాను. ఎంటర్ ఎనీ క్యార్ ch1, ch2 2 క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఎంటర్ char1 అని స్కాన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఈజ్ printf స్లాష్ n ఎంటర్ char2 అని ఇస్తున్నాను. సో స్కాన్ చేయడానికి స్కాన్ఎఫ్ %c అడ్రస్ ఆఫ్ ch2. ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు %d అని ఇస్తున్నాను. %d అని ఇస్తే ASCII వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ch2 ఈజ్ ఈక్వల్ టు %d, ch1, ch2. F2 సేవ్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఎంట్రీ char1 అని వస్తుంది. ఎంటర్ char1 అని వచ్చి ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ రన్ చేస్తే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? ఎంటర్ char1 అనేది వస్తుంది. ఎంటర్ char1 అని వచ్చి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. నేను ఏమంటే చేస్తాను అంటే స్మాల్ ఏ అనేది ఎంటర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనం ఈ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కానీ స్పేస్ కానీ ట్యాబ్ కానీ ఇవ్వాలి. ఓకే, మనకి ఇక్కడ సేమ్ నెక్స్ట్ ఏం వస్తుందంటే ఎంటర్ char2.
క్యాట్2 అని ఎంటర్ కొట్టినప్పుడు సమ్ బి అని ఎంటర్ కొట్టినప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ స్మాల్ ఏ అని ఎంటర్ కొట్టాం కదా, ఆ ఎంట్రీ యొక్క యాస్కీ వాల్యూ వచ్చి CH2లో స్టోర్ అయిపోతుంది. ఎంట్రీ యొక్క యాస్కీ వాల్యూ ఎంత 10. నెక్స్ట్ స్మాల్ యొక్క యాస్కీ వాల్యూ ఎంత 97. అంటే కూడా రన్ చేస్తే ఈ పర్సంటేజ్ డీలోకి 10 వస్తుంది, ఈ పర్సంటేజ్ డీలోకి 97 వస్తుంది. అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ CH1 is equal to 97 స్పేస్ CH2 is equal to 10 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, కోడ్ రన్ చేస్తే Alt F9 ఎస్ కంట్రోల్ F9 స్మాల్ ఏ అని ఎంటర్ కొట్టామనుకోండి, చూడండి మనకి ఇక్కడ కర్సర్ అనేది ఈ ఎంటర్ సెకండ్ క్యారెక్టర్ కూడా అడగదు అనమాట. ఎందుకంటే ఆ ఎంటర్ అనేది వచ్చేసి CH2లో స్టోర్ అయిపోతుంది. Alt F5 చూడండి ఇక్కడ CH1 ఎంత 97, CH2 ఎంత 10. చూడండి ఇక్కడ ఎంటర్ CH2 అనేది వస్తుంది కానీ కర్సర్ అనేది వెయిట్ చేయదు, ఎందుకంటే ఆ సెకండ్ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ స్కాన్ అయిపోయింది. అలా కాకుండా మనం ఇక్కడ ఇదే కోడ్ని రన్ చేసేటప్పుడు స్మాల్ ఏ స్పేస్ ఇచ్చాను, ఎంటర్ కొడితే స్పేస్ యాస్కీ వాల్యూ 32 కాబట్టి Alt F5 చూడండి ఇక్కడ స్పేస్ యాస్కీ వాల్యూ 32 కాబట్టి CH2లోకి వాల్యూ ఎంత వస్తుంది 32 వస్తుంది. అదే ఒకవేళ మనం ట్యాబ్ ఇచ్చామనుకోండి, స్మాల్ ఏ ట్యాబ్ ఇస్తున్నాను, ట్యాబ్ అండ్ దెన్ ఎంటర్. ఫస్ట్ ట్యాబ్ యొక్క యాస్కీ వాల్యూ 9 కాబట్టి CH2లో ఇక్కడ 9 స్టోర్ అవుతుంది. సో కంట్రోల్ F9 స్మాల్ ఏ ట్యాబ్ ఎంటర్ Alt F5 సో 9 వస్తుంది అనమాట. ఓకే రైట్. అంటే మనం ఈ సెకండ్ క్యారెక్టర్ అనేది స్కాన్ చేయాలంటే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఏంటంటే ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్మాల్ ఎంటర్ చేసి ఎంటర్ కొడతాం కదా, ఆ ఎంటర్ చేసిన బఫర్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ CH2 అని వస్తుంది, అప్పుడు బి అని ఇస్తే బి వస్తుంది, 97 98 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే సో స్మాల్ ఈ CH1లోకి 97 వస్తుంది, నెక్స్ట్ CH2లోకి 98 వస్తుంది. సో కంట్రోల్ F9 స్మాల్ ఏ ఎస్ ఇప్పుడు ఎంటర్ CH2 స్మాల్ బి సో Alt F5 సో CH1 is equal to 97, CH2 is equal to 98. ఓకే, సో ఇక్కడ ఫ్లష్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, టు క్లియర్ ద బఫర్, అంటే 2 క్యారెక్టర్స్ రీడ్ చేయాలంటే ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, మనం ఇప్పుడు scanf అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఎంటర్ కొట్టినప్పుడు ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, scanf అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఎంటర్ అంటే ఈ scanf అనే ఫంక్షన్ మనం ఎంటర్ కొట్టినప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది /n మనకి 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఆ 10 ఎంటర్ కొట్టినప్పుడు మనకి 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి /n. నెక్స్ట్ వన్, ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే అనదర్ వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకో ఫంక్షన్ ఏంటంటే గెట్ క్యార్ అనేది ఒక ఫంక్షన్. మనం ఒక ఫంక్షన్తో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఒక ఫంక్షన్తో వర్క్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ ఏంటి, ఫంక్షన్ ఏం పారామీటర్స్ తీసుకుంటుంది, ఏం రిటర్న్ చేస్తుంది. ఇది రిటర్న్ టైప్, ఇది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇది పారామీటర్స్. సో గెట్ క్యార్ అనే ఫంక్షన్ నేమ్ ఏంటంటే గెట్ క్యార్, ఫంక్షన్ ఈ నేమ్తో కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేయాలంటే సెమీకోలన్, ఇదేం రిటర్న్ చేస్తుంది, క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఆ రిటర్న్ వాల్యూని ఒక క్యారెక్టర్కి అసైన్ చేయాలి. ఇక్కడ CH1 అని తీసుకుంటున్నాను. ఓకే, అంటే ఈ రకంగా అంటే scanf ప్లేస్లో ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని కూడా మనం ఒక క్యారెక్టర్ని రీడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇదే ఫంక్షన్ ప్లేస్లో CH1 is equal to get care of. నెక్స్ట్ సేమ్ ఇదే ప్లేస్ ఈ లైన్ కూడా కామెంట్ చేస్తున్నాం, CH2 is equal to get care of.
ఓకే, సేమ్ ఇంతకుముందు స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎలా అయితే వర్క్ అయిందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఓకే, మనకి ఎంటర్ అయింది క్యాబ్1 వస్తుంది, స్మాల్ ఏ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ స్మాల్ ఏ అనేది CH1లోకి వస్తుంది, అది ఎంటర్ కొట్టామనుకోండి అది ఫ్లష్ అనే ఫంక్షన్ బఫర్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ క్యార్2 B అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ కొడితే CH2లోకి B వస్తుంది, 97 అండ్ 98. అయితే ఇక్కడ గెట్ క్యార్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఎంటర్ కొట్టినప్పుడు స్లాష్ అని రిటర్న్ చేస్తుంది. సో గెట్ క్యార్ అనే ఫంక్షన్ కూడా ఏం రిటర్న్ చేస్తుంది, స్లాష్ n రిటర్న్ చేస్తుంది. ఎంటర్ కొట్టినప్పుడు స్లాష్ n రిటర్న్ చేస్తుంది. ఓకే, ఓకే ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లష్ ఆల్ అనేది తీసేస్తున్నాను. ఫ్లష్ ఆల్ అనేది రిమూవ్ చేద్దాం, కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ 2 క్యారెక్టర్స్ స్మాల్ ఏ ఎంటర్ కొట్టాం. ఎంటర్ క్యాస్కీ వాల్యూ 10 కాబట్టి స్లాష్ గెట్ క్యార్ అనే ఫంక్షన్ ఆల్ట్ F5. సో అవుట్ వస్తుంది మనకి ఇక్కడ 10. CH2 అనేది 10 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే మనం ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయవచ్చు, లేదా గెట్ క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేయవచ్చు. వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ఈ స్కాన్ఎఫ్ నెక్స్ట్ గెట్ క్యార్ ఫంక్షన్ యొక్క లిమిటేషన్స్ ఏంటంటే కంట్రోల్ F9, వన్స్ అగైన్ ఫ్లష్ ఆల్ అనేది తీసేస్తున్నాను, కంట్రోల్ F9, స్మాల్ ఏ ఎంటర్ స్మాల్ p. సో ఆల్ట్ F5, 97 అండ్ 98 అనే కోడ్ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను గెట్ క్యార్ వచ్చేసి స్పెషల్ సింబల్స్ అనేవి రీడ్ చేయలేము. అంటే F1, F2, అప్ యారో, డౌన్ యారో. సో చూడండి, నేను అప్ యారో ఇచ్చాను ఇక్కడ, ఎంటర్, డౌన్ యారో ఇచ్చాను, ఎంటర్. సో ఆల్ట్ F5. చూడండి ఇక్కడ మనకి CH1 = 0, CH2 = 0 అని వచ్చింది. అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ గెట్ క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం స్పెషల్ క్యారెక్టర్స్ అప్ యారో, డౌన్ యారో అనేవి మనం రీడ్ చేయలేం. మనం రీడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడాలంటే గెట్ CHE. చూడండి ఇక్కడ మనం గెట్ CHE అనే ఫంక్షన్ అనేది యూజ్ చేయవచ్చు. ఈ ఫంక్షన్ మనం ఎంటర్ కొట్టినప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే క్యారేజ్ రిటర్న్ /r అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, చూడండి మనం ఇక్కడ అయితే ఇక్కడ గెట్ CHE అనే ఫంక్షన్ యూజ్ చేసుకుని బోత్ ఆల్ఫాబెట్స్ A to Z అండ్ స్పెషల్ మొత్తం అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో అన్ని రీడ్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని. ఒకసారి చూడండి, ఇప్పుడు గెట్ CHE అనేది యూజ్ చేసి లైన్ కామెంట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ గెట్ CHE is the name of the function. ఏం రిటర్న్ చేస్తుంది, క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది. గెట్ CHE సేమ్ కోడ్ రన్ చేస్తే ఎంటర్ స్మాల్ ఏ. చూడండి, స్మాల్ ఏ అని ఇవ్వగానే మనకి ఎంటర్ క్యార్2 అని వచ్చింది. నేను ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను, ఏం రిటర్న్ చేస్తుంది, ఎంటర్ కొడితే 13 వస్తుంది. ఆల్ట్ F5, CH2 = 13. అంటే మనం ఈ CHE అనే ఫంక్షన్ కొట్టినప్పుడు అది ఏం రిటర్న్ చేస్తుంది, క్యారేజ్ రిటర్న్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, గెట్ CH ప్లస్ లో కూడా గెట్ CH అనేది కూడా నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఇది కూడా ఎంటర్ కొట్టినప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అంటే క్యారేజ్ రిటర్న్ అనేది రిటర్న్ చేస్తుంది. అదే మనం ఇక్కడ గెట్ CHE ప్లస్ లో
గెట్ సిహెచ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. అయితే గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ మనం ఇక్కడ ఎంటర్ ఎనీ క్యారెక్టర్ నేను అప్ యారో అనేది ఎంటర్ చేస్తాం అనుకోండి, అప్ యారో యొక్క ఫస్ట్ క్యారెక్టర్ 0 కాబట్టి ఇక CH1లోకి వచ్చి ఏం స్టోర్ అవుతుందంటే 0 స్టోర్ అవుతుంది. ఈ అప్ యారో అనేది 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, 0, 72. ఈ 72 అనే వాల్యూ వచ్చి మనకి CH2లో స్టోర్ అవుతుంది. అంటే గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, ఇది 0 అండ్ 72. 0 అనేది వచ్చి CH1లో స్టోర్ అవుతుంది. సో కంట్రోల్ F9 ఎంటర్ అప్ యారో ఇచ్చాను చూడండి, ఆల్రెడీ 2 వాల్యూస్ అనేది స్కాన్ అయిపోయినాయి. కంట్రోల్ ఆల్ట్ F5 చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి 0, సెకండ్ క్యారెక్టర్ ఏంటి 72. ఆల్రెడీ మనం క్యారేజ్ రిటర్న్ అనేది చెప్పాం, క్యారేజ్ రిటర్న్ అనేది మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రన్ చేస్తే డౌన్ యారో ఇస్తున్నాను, డౌన్ యారో కూడా క్యారెక్టర్ ఆల్ట్ F5 0, 80 చూడండి, CH2లో 80 వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ F9 లెఫ్ట్ యారో ఆల్ట్ F5 0, 75. నెక్స్ట్ కంట్రోల్ F9 రైట్ యారో ఆల్ట్ F5 77. ఓకే, ఈ విధంగా క్యారెక్టర్ని డిఫరెంట్ వేస్లో రీడ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ టు స్కాన్ ఏ క్యారెక్టర్. ఓకే, so still you have any doubts, please refer once again. Thank you for watching.